అండి నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. మీరందరూ బాగుండాలి మేము కోరుకుంటున్నాండి. ప్రజలందరికీ ఒక మంచి మెసేజ్ అండి. మహిళలు, అక్కలు, చెల్లెలందరికీ నమస్తే. మంచి మెసేజ్ ఇది చూడండి. ఏం లేదు, మీ మెడల బంగారం ఉంటుంది కొంత. ఆ బంగారం కొంతమంది వ్యక్తులు మీ విలేజ్లకు వచ్చి మేము బంగారం మెరుగు పెడతామండి అని అంటుంటారు. మన తెలవక కొంతమంది మహిళా అక్కలు మరి ఈ మోసాన్ని గ్రహించలేక మర్చిపోయి ఆ బంగారం ఆ బాగు చేసి అతనికి ఇస్తారనమాట, మెరుగు పెట్టే వ్యక్తికి ఇస్తారనమాట. మినిమం ఒక మహిళ మెడలో 10 తులాల గొలుసు ఉందనుకుందాం. 10 తులాల గొలుసుని ఒక జగ్గు ఉంటుంది వాళ్ళ దగ్గర, ఒక మగ్గు లాంటిది. ఆ జగ్గులో ద్రావకం పోస్తారండి. ఆ ద్రావకం వేయంలోనే 10 తులాల బంగారం గొలుసు అందులో వేయంలోనే ఆటోమేటిక్గా కొద్ది సమయంలోనే మినిమం 10 తులాల బంగారం గొలుసులో 2 తులాల బంగారం కరిగిపోయి అడుగునుంటుంది. అది మనం గ్రహించలేం. మన ఏంటంటే మురికి పట్టింది, మన బంగారం నీట్గా మెరుస్తుంది అని చెప్పేసి మన ఆ సందట్లో ఉంటాం, మన అదే ఆలోచనలు ఉంటాం. కాబట్టి అందరు మహిళా అక్కలు, చెల్లెలు అందరు గమనించండి ప్లీజ్. ఇది మంచి మెసేజ్. ఇది ఇలాంటి ద్రావకం వాళ్ళకి నమ్మొద్దు. అలాంటి వాళ్ళు విలేజ్లకు వచ్చి అయినట్లయితే పోలీసు 100 కాల్ చేయండి, పోలీసు వరకు సమాచారం ఇవ్వండి. ఈ మెసేజ్ కూడా అందరూ చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేయండి. మంచిగా మీ బంగారం శుభ్రపడాలంటే కుంకుడుకాయలు ఉంటాయి కదండి, మన ఇంట్లో కుంకుడుకాయలు ఉంటాయి. ఆ కుంకుడుకాయలు మనం దంచి ఒక జగ్గులో పోసుకోండి, నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత బ్రష్తో రుద్దండి. మనం టూత్ బ్రష్ ఉంటుంది కదా ఇంట్లో, పాత బ్రష్తో రుద్దితే నీట్గా ఉంటుంది, బంగారం కరిగిపోదు. ఇది మంచి ఇన్ఫర్మేషన్. మరి అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే, జై హింద్. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. నమస్తే, థ్యాంక్ యూ.